ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వారం ప్రత్యేకంగా మనము కింగ్డమ్ వీక్ అని జరుపుకుంటున్నాము. సో డిసెంబర్ 30వ తేదీన స్వర్గీయులు మనకందరికీ ప్రియమైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పుట్టినరోజు. పాస్టర్ ప్రవీణ్ గారికి ఇష్టమైన సబ్జెక్ట్ దేవుని రాజ్యము. అందుని బట్టి పాస్టర్ ప్రవీణ్ గారి జ్ఞాపకార్థంగా దేవుని రాజ్యం మీద మనం ఇవాళ మరికొన్ని అంశాలు చూద్దాం. నిన్న కొన్ని పాయింట్స్ చూసాము. నిన్నటి వీడియో ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత మనము ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. ఆ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇవాళ మెసేజ్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్ సందేశం, ఈ కాన్సెప్ట్ మీద మనము చూద్దాము. సో గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15. Mark chapter 1, 14-15. The time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe the gospel. Jesus preached, number 1, kingdom message, Rajya Sandeshani. Number 2, kingdom authority, with kingdom authority, Rajya Adhikaranto. Number 3, confirmed by kingdom power, Rajya Shakti ద్వారా ధృవీకరించబడినది. So we'll see 3 points: kingdom message with kingdom authority, confirmed by kingdom power. రాజ్య సందేశాన్ని రాజ్య అధికారంతో, రాజ్య శక్తి ద్వారా ధృవీకరించబడినదిగా. So the disciples did not merely hear sermons, they demonstrated the kingdom. శిష్యులు కేవలం ప్రసంగాలు వినటమే కాదు, వారు దైవ రాజ్యాన్ని ఆచరణలో చూపించారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇన్ వర్డ్ బట్ ఇన్ పవర్. ఎక్కడుంది అది? 1 Corinthians 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. Jesus' ministry did not begin until he received his anointing as Messiah. The empowering that came through the descent of the Holy Spirit upon him, though he was conceived and born by the Spirit's power and sinless his whole life. John 8:46. Jesus did not attempt his ministry without the Spirit's power. He insisted John baptize him, not for repentance, but because he knew the Holy Spirit would come upon him. He's led by the Spirit, we'll see in verse 12, and moves into ministry, declaring the presence of God's kingdom and manifesting its miracles, signs, and wonders. This pathway points each believer to the need for power. If kingdom ministry is to be advanced through us, his church, evaru ayana sangam evaru maname, spiritual rebirth saves, but spiritual endowment is needed for ministering the kingdom power. ఆధ్యాత్మిక పునర్జన్మ రక్షిస్తుంది, కానీ రాజ్య శక్తితో పరిచర్య చేయడానికి ఆత్మ సంబంధమైన సామర్థ్యం మనకు అవసరం. Let each of us personally hear his commandment to receive the Holy Spirit. John 20:22. మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందండి అని ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 22లో రాసి ఉంది. అని ఆయన ఆజ్ఞను మనం వ్యక్తిగతంగా విందాము, ఆచరిద్దాము. నెక్స్ట్ పాయింట్గా మనము ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కింగ్డమ్. ద కింగ్డమ్ ఈజ్, అసలు కింగ్డమ్ అంటే ఏంటి? రాజ్యం అంటే ప్రెజెంట్, గాడ్ రెస్టోరింగ్ మ్యాన్స్ రిలేషన్షిప్ అండ్ రూలర్షిప్ నౌ. వర్తమానం, దేవుడు ఇప్పుడు మనిషి యొక్క సంబంధాన్ని మరియు పరిపాలనను పునరుద్ధరించటం. ఫ్యూచర్, క్రైస్ట్ విజిబుల్ రెయిన్ ఓవర్ ఆల్ నేషన్స్. భవిష్యత్తు, క్రీస్తు అన్ని దేశాలపై ప్రత్యేకంగా పరిపాలించడం. We live in the already, but not yet. జాగ్రత్తగా చూడండి. We live in the already, but not yet. Then comes the end when he delivers the kingdom to
God the Father. 1 Corinthians 15:24, మొదటి కొరింథీయులు 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. మత్తయి సువార్త 13:1-52 వరకు. మనము తర్వాత చదువుదాము. అది చాలా 52 వచనాలంటే చాలా సేపు పడుతుంది చదవటానికి. సో, మీరు తర్వాత చదువుకోవాలని నేను చెప్తున్నాను. ఇక్కడ హియర్ జీసస్ ఇంట్రొడ్యూసెస్ పారబుల్స్ యాస్ ఎ మీన్స్ ఆఫ్ టీచింగ్. ఈ చాప్టర్ 13లో కింగ్డమ్ ట్రూత్స్ verses 10 and 11 of the 40 parables. So, Jesus మనకి 40 parables ఇచ్చారు. సో, 40 parables లో he gave or he made direct references to the kingdom in 19. So 19 out of 40, there are direct references to the kingdom. These stories clearly related to different time frames. Some impact the present teaching. So number one, the need for kingdom people to have hearing ears, verses 3-23. So మనకి వినగలిగే చెవులు ఉండాలి. Number two, the breadth of the kingdom spread, verses 31-35. And number three, the cost of the kingdom's acquisition, adi 30 verse 44-46. Others in that related to the future teachings. Future teachings lo emunai, number one, the final disposition, that disposing of the fruit of the adversary's hindrances, verses 36-43. And number two, the final disposition of the mixed in gathering from kingdom's outreach, verses 47-45. So in mixing these two aspects of the kingdom, Jesus helps us appreciate the kingdom as both present and prospective, future. The message of the kingdom is two-edged and relates to two frames of time. First, God is Christ, is now recovering man from his double loss relationship with God's hand of rulership under God. He promised this at man's fall. Second, the kingdom of God will be realized finally in consummate and conclusive ways only at the return of Jesus Christ and by his reign all over the earth. What we experience of his triumph now, in part, will then be fully manifest. This complete view of NDE future and present and future, this complete view allows for our understanding and applying the principles of kingdom without falling into confusion. Next point, the people of the kingdom. ఎవరు వీళ్ళు అంటే విల్ సీ దాట్. కొలసీలకు రాసిన పత్రిక 1:13. హీ హాస్ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రాన్స్లేటెడ్ అస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హిస్ డియర్ సన్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. బిలీవర్స్ ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారు? సిటిజన్స్, అంబాసిడర్స్, కింగ్డమ్ రిప్రజెంటేటివ్స్, స్పిరిచువల్ మిలిషియా అగేన్స్ట్ డార్క్నెస్. విశ్వాసులు ఎవరు? పౌరులు, రాయబారులు, రాజ్య ప్రతినిధులు, చీకటికి వ్యతిరేకంగా పోరాడే ఆధ్యాత్మిక సైనికులు. ఆర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్, ఫిలిపియన్స్ 3:20. ఫిలిపిలకు రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. The transference of the believer from under Satan's authority to Christ is described as movement into another kingdom. Ensuing verses describe Christ's redemption as bringing us to a place of completeness, that is, of spiritual adequacy, authority, and ability to live victoriously over and above the invisible powers of darkness. Verses 14-26, chapter 2, 6-10. This becomes fully functionally true as opposed to merely theoretical. So when we, number one, live and love as citizens of the heavenly kingdom, Philemon 3:20.
పరలోక రాజ్య పౌరులుగా జీవించండి మరియు ప్రేమించండి. టు లివ్ అండ్ లవ్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. నెంబర్ 2, యూటిలైజ్ ద కింగ్డమ్స్ కరెన్సీ విచ్ ఇస్ ఆఫ్ ఇర్రెసిస్టబుల్ వాల్యూ. యాక్ట్స్ అపోస్తుల కార్యము 3:6. రాజ్యపు కరెన్సీని ఉపయోగించుకోండి, దాని విలువ తిరుగులేనిది. యూటిలైజ్ ద కింగ్డమ్స్ కరెన్సీ విచ్ ఇస్ ఆఫ్ ఇర్రెసిస్టబుల్ వాల్యూ. నంబర్ 3, ఆపరేట్ as ambassadors, authorized to offer kingdom peace and reconciliation to those yet unrenewed in Christ. 2 Corinthians 5:20. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5:20. క్రీస్తులో ఇంకా నూతన పరచబడని వారికి రాజ్యశాంతిని మరియు సయోధ్యను అందించడానికి అధికారం పొందిన రాయబారులుగా పనిచేయండి. Number 4, serve as the kingdom militia, grounded for prayerful conflict against the dark powers controlling so much of this present world. Ephesians 6:10-20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-20 వరకు. ఈ ప్రస్తుత ప్రపంచంలో అధిక భాగాన్ని నియంత్రిస్తున్న అంధకార శక్తులకు వ్యతిరేకంగా ప్రార్థనతో కూడిన పోరాటం కోసం సిద్ధపడిన రాజ్య సైన్యంగా సేవ చేయండి. The terminology of the kingdom is practically applicable to all our living. రాజ్యం అనే పదజాలం మన జీవితంలోని అన్ని రంగాలకు ఆచరణాత్మకంగా వర్తిస్తుంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఇవాళ నేను చాలా ఫాస్ట్గా వెళ్ళినట్టున్నాను, బట్ దట్స్ ఓకే. విల్ సీ యూ టుమారో. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.